వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సమస్యలు, రక్తనాళాలు గడ్డకట్టడం, దీర్ఘకాలిక వ్యాధులు. చికిత్సలతో ఆయా భాగాలను తొలగించకుండానే చికిత్సలు అందుబాటు. మద్యం మత్తులో మధు సాయికి మధ్య గొడవ. గౌస్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. కేబుల్ వ్యవస్థను తొక్కేసేందుకు కార్పొరేట్ వ్యవస్థ కుట్రలు. కేబుల్ వ్యవస్థ మీద ఆధారపడ్డ లక్షలాది మంది కుటుంబాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి గాగిళ్లపూర్లో మద్యం మత్తులో స్నేహితుడిపై బీర్ బాటిల్తో దాడి చేసిన యువకుడు. గాగిళ్లపూర్లో ఓ పర్మిట్ రూమ్లో జరుగుతున్న గొడవకు సర్ది చెప్పడానికి వెళ్లిన యువకునికి తీవ్ర గాయాలు చేశారు. మద్యం మత్తులో సాయి మధులకి మధ్య గొడవ జరుగుతుండగా గౌస్ అనే వ్యక్తి సర్ది చెప్పడానికి వెళ్లాడు. వారి మధ్యలో ఉన్న గౌస్కు మెడకు బీర్ బాటిల్ తగిలి మెడ చుట్టూ తెగి రక్తం మడుగులో ఉన్న గౌస్ను కుటుంబ సభ్యులకు చూపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలం చేరుకొని ఆసుపత్రికి తరలించారు. బాధితుడు గౌస్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులైన సాయి మధులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గాయాలైన గౌస్కు ఆసుపత్రిలో మెడకు 6 కుట్లు పడ్డాయని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తెగిందానికి రక్తం వద్దు వద్దు, ఏ మస్తు రక్తం వస్తుంది. పెరేష్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం దేవేందర్ నగర్ హైడ్రా అధికారి ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు 329.342 సర్వే నెంబర్ల గల ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు. గట్టి పోలీస్ బలగాలను మోహరించి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న అధికారులు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో గౌలిపుర డివిజన్ మేకలమండి శ్రీ శ్రీ రేణుకెల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మారుబోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏ సోమయ్య మాట్లాడుతూ గత 25 ఏండ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, బస్తీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
నా పేరు ఏ సోమయ్య, గౌలిపుర మేకల మండి నివాసిని. శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం, నాగమ్మ దేవాలయం గత 25 సంవత్సరాలుగా గుడి బోనాలు, గత అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. నా కుటుంబ సభ్యులు, కమిటీ నంబర్లు అందరి సహకారంతో విజయవంతం చేస్తున్నాము. మైలారం దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కటేదాన్లో స్కూల్ బస్ బోల్తా బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో వెనక్కి వెళ్లి బోల్తా పడిన బస్సు. ఫైన్ ఇయర్ స్కూల్ బస్సు డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ సరిగ్గా వేయకపోవడం వలన ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బస్సులో ఉన్న 30 విద్యార్థులలో కొంతమందికి గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి పిల్లలను బయటకు తీసి చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రిటర్న్ వచ్చి ఇంత పడ్డదే, లేకపోతే వాళ్ళు మన బస్సులో ఉంటే మనం అందరం ముంగల కూర్చుండే. అది ఏమైంది, బస్సు ఆటోమేటిక్ కింద పోయింది. అది ఇట్లా మౌంటైన్ లాగా ఉండే ఆ ప్లేస్, ఇట్లా కింద పోయింది. అది పోయింది. హర్ష సార్ వస్తుంటే పట్టుకోనికి బస్సు సడన్లీ అప్పుడే అది కారు ఉండే, ఒకటి కారు ఉండే, దాని తరిగి బస్ అంతా పల్టీ అయింది. ఎంతమంది స్టూడెంట్స్ ఉండే? మీరు ఎంతమంది? మినిమం 40 బిలో. 40 బిలో. ఎంతమందికి ఇంజూర్ అయింది? ఆయనకి తెలుసు, ఆయన పడకూడదని చెప్పు. మగ మన మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో టీఎన్జిఓస్ కాలనీలోని పయోనియర్ స్కూల్ హై స్కూల్ సంబంధించి స్కూల్ బస్సులో స్టూడెంట్స్ని ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు అది రివర్స్లో వెనక స్లోప్ ఉండడం వల్ల రోడ్డు అది వెనకకు రివర్స్లో వెళ్ళి ముందు ఉన్నటువంటి కారుని తగిలి బస్సు బోల్తపడడం జరిగింది. అందులో సుమారు ఒక 9 మెంబర్స్ స్టూడెంట్స్కి సింపుల్ ఇంజరీస్ అయ్యాయి. లక్కీలీ ఎలాంటి మేజర్ ఇంజరీస్ ఏం లేవు. వాళ్ళని ఇమీడియట్ హాస్పిటల్, లక్ష్మీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. బస్సెస్ అదంతా రిమూవ్ చేయడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ దాని తాలూకా ఫిట్నెస్ అవన్నీ కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దాని మీద బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ అండ్ డయాబెటిక్ ఫుడ్ కేర్ డిపార్ట్మెంట్ ప్రముఖ చీఫ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ చైర్మన్ డాక్టర్ ఏవి గురువారెడ్డి, చీఫ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ భవానీతో కలిసి
వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ, డయాబెటిస్ ఫుడ్ కేర్ డిపార్ట్మెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ డయాబెటిక్ ఫుడ్ మేనేజ్మెంట్, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సమస్యలు, రక్తనాళాలు గడ్డకట్టడం, దీర్ఘకాలికంగా పాదాల్లో పుండ్లు మానకుండా ఉండటం వంటి సమస్యలకు గతంలో ఖచ్చితమైన చికిత్స లేకపోవడంతో ఆ కాలును పూర్తిగా తొలగించేవారు అని గురువారెడ్డి తెలిపారు. చికిత్సతో ఆయా భాగాలను తొలగించకుండానే చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డాక్టర్ నిషన్ రెడ్డి మాట్లాడుతూ నడుస్తుంటే పిక్కలు పట్టేయడం, డయాబెటీస్ ఉన్నవారిలో పాదాలు పుండ్లు, స్మోకింగ్ కారణంగా కాళ్ళ వేళ్లు నల్లబడటం వంటి సమస్యలతో బాధపడే వారికి పాదాల స్కానర్, యూరోపతి చెకప్ టూల్స్, పిఆర్ అండ్ ఏబిఐ పరికరాల సహాయంతో సమస్య తీవ్రతను గుర్తించి సరైన చికిత్సను అందించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ హేమంత్, కిమ్ సన్షైన్ హాస్పిటల్ సిఓఓ సుధాకర్ జాదన్ తదితర డాక్టర్లు పాల్గొన్నారు. అల్సర్ మేనేజ్మెంట్లో ఉంటుందండి. మెయిన్గా ఎక్కడైనా కానీ ఒక డయాబెటిక్ ఫుట్లో మనం అల్సర్ చూస్తే అది ఒక బెడ్ సోర్ లాంటిది. అంటే పడుకున్నప్పుడు ఎట్లయితే మనకు వెన్నుపూసలో పుండ్లు పడతాయో బ్యాక్ సైడ్, సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. అక్కడేమో పడుకోవడం వల్ల ప్రెషర్ ఉంటే ఇక్కడ బోన్స్ డీఫామ్ అయ్యి కిందికి వెళ్ళి అవి ప్రెషర్ క్రియేటర్ అవుతాయి. అవి సింపుల్గా మనం ఆ బోన్ డిఫార్మిటీని తీసేయగలిగితే ఈ అల్సర్స్ మానిపోతాయండి. వాటికి యాంపిటేషన్ చేయాల్సినంత అవసరం లేదు. సో లెట్ us say no to amputation in a diabetics. బికాజ్ ఒక లింబ్ యాంపిటేట్ చేయడం వలన మనం వాళ్ళని చనిపోవడానికి 40% క్లోజర్గా తీసుకెళ్ళినట్టు అవుతుంది. సో అది సేవ్ చేయడం వలన వాళ్ళని మనం కాపాడవచ్చు. సో ఎర్లీగా రియాక్ట్ అవ్వగలిగితే మనం వీ కెన్ సేవ్ దెమ్. సేవ్ ఎ లింబ్, సేవ్ ఎ లైఫ్. ఒక్క మాటలో చెప్పాలంటే సిగరెట్లు తాగేవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళ కాళ్ళని ఏమాత్రం యాంపుటేషన్ లేకుండా రక్షించుకోవాలంటే వచ్చి వాస్కులర్ డిపార్ట్మెంట్లో డాక్టర్ గారు కాదు. ఓకే, we don't want to amputate any patient. ఎందుకంటే ఒక్కసారి యాంపుటేషన్ జరిగిందంటే పేషెంట్ వుడ్ బి బెడ్ రిడన్, ఫ్యామిలీకి బర్డెన్ లా అవుతారు. సో ఎట్ ద ఎర్లియస్ట్ ఎనీ పేషెంట్ కాల్లో పుండ్లు ఉండడం కానీ కాళ్ళు పిక్కలు పట్టేసుకోవడం నడుస్తున్నప్పుడు వస్తే మనం ఎవాల్యుయేట్ చేసుకొని దానికి అకార్డింగ్గా ట్రీట్మెంట్ ఇచ్చి మనం యాంపుటేట్ చేసుకుంటకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఏం పెట్టుకోవడం ఒకటి తీసుకోండి. ఆ సందర్భంగా మన కిమ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో ఒక స్పెసిఫిక్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. దానికి చీఫ్ వచ్చే నిశాంత్ రెడ్డి అండ్ మా గచ్చిబౌలి బ్రాంచ్కి హేమంత్ ఇద్దరు ఉన్నారు స్పెషలైజర్, డాక్టర్ కమలాకర్ అని ఆర్థోపెడిక్ సర్జన్, కూడా ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్. కాంప్రహెన్సివ్గా డయాబెటిక్ ఫుట్ మేనేజ్మెంట్ అండ్ వాస్కులర్ ఎండోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే రక్తనాళాలకి గడ్డగడితే వచ్చే ఇబ్బందులకి సేవ చేసే డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. ఇది ఎందుకంటే కాంప్రహెన్సివ్, దీన్ని పుండ్లు పడి మారకుండా ఉన్నా సరే, తర్వాత పిక్కలు పట్టుకుపోతున్నా సరే, డయాబెటిక్ వల్ల పుండ్లు వచ్చినా సరే, తర్వాత స్మోకింగ్ వల్ల కాళ్ళ వేళ్ళు నల్లబడిపోతున్నా సరే, వీటన్నిటికీ ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది. పాత రోజులలాగా యాంపుటేషన్ చేయక్కర్లేదు. ఇంకొకటి ఏంటంటే మల్టీ స్పెషాలిటీ, అంటే మల్టీ ఇంటర్డిసిప్లినరీ అనేది ఆర్థోపెడిక్స్, వాస్కులరు, తర్వాత కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ అన్నీ కలిపి ఒక డిపార్ట్మెంట్గా రావడం చాలా మంచి విషయం. ఎంతోమంది పేషెంట్కి ఉపయోగం ఇది. బట్ పేషెంట్స్ రైట్ టైంలో ఎర్లీగా రావాలి. సో అది సంగతి. నిశాంత్ నువ్వు చెప్పు. తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డేగల సతీష్ బాబు డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జరుగుతున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు అత్యంత దుర్మార్గంగా చేపడుతున్నారు. ఇంటర్నెట్, టీవీ, ఫైబర్ కేబుల్ కట్టింగ్స్ వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కేబుల్ వ్యవస్థను తొక్కేసేందుకు కార్పొరేట్ వ్యవస్థ కుట్రలలో భాగంగానే కేబుల్స్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తే తాము ఎలక్ట్రికల్ పోల్ ట్రాక్స్ కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేబుల్ కట్టింగ్స్ ఆపకపోతే కేబుల్ వ్యవస్థ మీద ఆధారపడ్డ లక్షలాది మంది కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. కట్ చేసిన కేబుల్స్ను తిరిగి జాయిన్ చేసేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయని పేర్కొన్నారు. తమ సమస్యలపై గత ప్రభుత్వానికి ఎన్నో మార్లు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదని వాపోయారు. స్మార్ట్ సిటీ, గ్లోబల్ సిటీకి తాము వ్యతిరేకం కాదని, జిహెచ్ఎంసీని సుందరీకరణ చేయడంలో తమ వంతు భాగస్వాములం అవుతామని అన్నారు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు ఏర్పాటు చేసినట్టు సింగిల్ కేబుల్ విధానం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాగానే సమస్యలు మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతకుమార్లను కలిసి వివరిస్తామని తెలిపారు. తెలంగాణ కేబుల్ టీవీ అండ్ ఇంటర్నెట్ అసోసియేషన్ ప్రొవైడర్స్ అసోసియేషన్ TCI-SPA యొక్క మీటింగ్కు విచ్చేసిన నా పేరు సతీష్ బాబు, డేగల్ సతీష్ బాబు, జనరల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మరియు మిగతా మా
ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ TCI-SPA, తెలంగాణ కేబుల్ మరియు మిగతా కార్యవర్గ సభ్యులు జైపా సభ్యులందరూ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు GHMC పరిధిలో జరుగుతున్న ఫైబర్ కేబుల్స్ కటింగ్స్ని ఇమీడియట్గా తక్షణమే ఆపవలసిందిగా మాకు నోటీసులు లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దుర్మార్గంగా ఈరోజు కేబుల్స్ కట్ చేసి ఈ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్న లక్షలాది మంది జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. ఈ కేబుల్ టీవీ ఇంటర్నెట్ మేము నష్టపోవడం కాకుండా లక్షలాది వినియోగదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో కనీసం ఒక నెల ముందు నోటీసులు కూడా ఇవ్వకుండా వీరు ఫైబర్ కేబుల్స్ని కట్ చేసి ఇండస్ట్రీని వినియోగదారులని అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున దయచేసి ఇమ్మీడియట్గా తక్షణమే ఈ యొక్క కేబుల్ కటింగ్స్ని ఆపవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ చర్యల వల్ల కేబుల్ పరిశ్రమమే ప్రభుత్వం స్పందించి సమస్యను ఇమ్మీడియట్గా పరిష్కరించుకొని మా యొక్క అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ అభివృద్ధికి మేము తోడ్పడతాం. అదేవిధంగా పోల్స్ వాడుతున్నందుకు మేము పోల్ ట్యాక్సులు వాళ్లకు తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఈ విధంగా ఉన్నారు. తప్పకుండా సార్ యుఎస్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రాగానే మేము తప్పకుండా సిఎస్ శాంతికుమారి మేడంకు, రేవంత్ రెడ్డి గారికి మరియు శ్రీధర్ బాబు గారికి కూడా మేము రిక్వెస్ట్ ఇచ్చి ఈ యొక్క డిస్కషన్స్ ముందుకు తీసుకెళ్దామని చెప్పి మేము అనుకుంటున్నాము. వాళ్ళు రాగానే తప్పకుండా అధికారులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ GHMC వాళ్ళు ముందుకు వచ్చి దీని మీద డిస్కషన్ పెట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా దీనికి సంబంధించిన నూతన విధి విధానాలు కూడా మేము ఇంతకుముందు ఇచ్చాము. అవే మళ్ళీ కూడా మేము ఇచ్చి హైదరాబాద్ సిటీని GHMCని క్లీన్ సిటీ, గ్రీన్ సిటీగా చేయడానికి, స్మార్ట్ సిటీ చేయడానికి మేమందరం బాధ్యతగా ముందుకొచ్చి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి మేము మీకు తప్పకుండా హామీ ఇస్తున్నాం. ఈ యొక్కమైన స్మార్ట్ సిటీ చేయడంలో మీ అందరికీ మీ తోడ్పాటుతో పాటు మేము సహాయం చేసి హైదరాబాద్ని మహానగరంగా తీర్చిదిద్దడానికి సహాయం చేస్తాం. దయచేసి మా యొక్క జీవనోపాధిని దెబ్బ కొట్టకుండా, లక్షలాది మందిని ఎఫెక్ట్ చేయకుండా, సబ్స్క్రైబర్స్ని ఇబ్బంది పెట్టకుండా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సమస్యలు, రక్తనాళాలు గడ్డకట్టడం, దీర్ఘకాలిక వ్యాధులు, చికిత్సలతో ఆయా భాగాలను తొలగించకుండానే చికిత్సలు అందుబాటు. మద్యం మత్తులో మధు సాయికి మధ్య గొడవ, గౌస్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. కేబుల్ వ్యవస్థను తొక్కేసేందుకు కార్పొరేట్ వ్యవస్థ కుట్రలు, కేబుల్ వ్యవస్థ మీద ఆధారపడ్డ లక్షలాది మంది కుటుంబాలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.